హాయ్ మేడం. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నా. బిగ్ బాస్ చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయి, సో అవన్నీ కూడా చాలా ట్రూగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన హౌస్ మేట్స్ అంతా కూడా మాస్కులు తీసేసి నామినేషన్ చేస్తారో అనిపిస్తుంది. మరి ఇలా తనుజాని ఇలాంటి ప్రోమోలో గట్టి వేసుకున్నారు కదా 5 మంది, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 5 మంది ఏమో నేను చూడలేదండి. ఇమ్మాన్ గారు నామినేషన్ చేశారు, బర్నీ గారు కూడా చేశారు, బర్నీ గారు చేశారు, ఇమ్మాన్ గారు చేశారు, అండ్ సుమన్ శెట్టి గారు చేశారు. సో కరెక్ట్గా చేశారండి వీళ్ళందరూ, ఎక్కడేమి తప్పేం లేదు. కాకపోతే లైక్ అంటే సుమ్ము అని చెప్పేసి అంత క్లోజ్గా ఉండింది. ఎప్పుడు ఆమె కూడా నామినేట్ చేయలేదు సుమన్ శెట్టి కానీ, సడన్గా ఏంటని చెప్పి షాక్ అయిపోయింది. అంటే బర్నీ గారు చేసిన తను షాక్ అవ్వదు, ఇమ్మాన్ గారు చేసేది కూడా షాక్ అవ్వదు, బట్ సుమన్ శెట్టి గారు చేసింది మాత్రం షాక్ అయిపోయింది అనమాట. మా దెబ్బకి ఏం అర్థం కాలేదు తనుజ గారికి. నిజంగా నాకైతే అనిపించింది ఎందుకు అలా చేశారు అంటే, నాకు తెలిసి వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పారు, వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు కదా, సో అందుకని చెప్పి చేశారు నా ఫీలింగ్. ఒక మాట అండి, ఈ విషయంలో సుమన్ శెట్టి గారు తప్పు ఉంది తప్ప తనుజ గారికి లేదు. నేనే సపోర్ట్ చేయలేదు తనుజ గారికి. ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఇప్పుడు ఆమె చెప్పింది పైకి వెళ్ళమని, ఇంకా నోట్లో ముద్ద పెట్టినట్టు చెప్పలేదు కదండి. పక్కన కూడా గేమ్ ఆడుతున్నా సంచాలకు, ఆమెలో చెప్తుంది పైకి వెళ్ళి ఎక్కేసాను, నువ్వు ఇది పెట్టుకో కరెక్ట్గా పెట్టుకో, దాని తర్వాత నిలబడి ఎందుకు చెప్తుందండి? ఇంటి ఇచ్చింది పైకి వెళ్ళమని చెప్పింది, ఆ సెన్స్ మనోడికి ఉండాలి కదా, గేమ్ ఆడే వాళ్ళకి ఉండాలి కదా. ఇప్పుడు నేనైనా సరే నా ఇంటి ఇచ్చింది, నేను పెట్టాలి, నాకున్నాను ఆ బ్లాక్. అంతేగాని సుమన్ శెట్టి గారు నువ్వు పైకి వెళ్ళమన్న వల్ల నేను 10 నిమిషాలు నిలబడ్డాను, అయినా నేను వినాలేకపోతున్నాను, వరస్ట్గా ఉంది. ఆ పాయింట్ వరస్ట్గా ఉంది. పాయింట్ అయితే బాగాలేదు. ఇంకా ఏదో ఒక విధంగా మేబీ మొన్నతో మాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పావు కదా, దాని మీద నామినేట్ చేస్తే బాగుండేదేమో. పాయింట్ చాలా వరస్ట్గా అనిపించింది సుమన్ శెట్టి గారిది. సో దివ్య కూడా బర్నీ గారు నామినేట్ చేసి ఆయన నాకు సపోర్ట్ చేయలేదు, అందుకే నేను నామినేట్ చేస్తాను. పిల్లబచ్చ ఆటలు అండి వీళ్ళందరివి, నిజంగా పిల్లబచ్చ ఆటలు, పిల్లబచ్చ నామినేషన్లు వీళ్ళు ముగ్గురు అర్థమవుతుంది. ఒక్కనొకరు చేసుకుంటారు చూడాలి, నాకు సపోర్ట్ చేయలేదని ఒకరు, ఇంకొకరు వచ్చేసి నేను నోరేసుకొని అరుస్తున్నాను అని చెప్పేసి ఒకరు. ఏంది వీళ్ళ ముగ్గురు చేసుకున్నప్పుడల్లా చూడబుద్ధి కావట్లేదు అసలు. అంటే కళ్యాణ్ ఏమంటున్నాడు ఎంతసేపు, ఆర్మీ కళ్యాణ్ గారు ఏమన్నారు, డిమోన్ పవన్ గారు ఆడట్లేదని చెప్పేసి, లేకపోతే ప్రతిసారి నువ్వు పెద్ద లైట్ తీసుకుంటున్నావు అని చెప్తున్నాడు. కానీ డిమోన్ పవన్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు ప్రతిసారి. ఆయన పవర్ఫుల్గా ఆడతాడని చెప్పి తీసేస్తారు రేస్లో నుంచి, లేకపోతే ఆయన ఏమంటారు టఫ్ ఫైటర్ అని చెప్పి తీసేస్తారు. మరి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన ఎట్లా ఆడుతాడు? ఆయనకు వచ్చినంత వరకు మాత్రం ఆయన ఆడుతున్నాడు డిమోన్ పవన్, అర్థవుతున్నా. మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆడకుండా ఉంటే దానికి ఎవడేం చేస్తాడు? దాని మీద మీరు పాయింట్ తీసి మళ్ళీ మీరు నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కళ్యాణ్, ఆర్మీ కళ్యాణ్ గారు సుమన్ శెట్టి గారిని చేశారు, ఆ పాయింట్ నచ్చింది మళ్ళీ నాకు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది, బట్ డిమోన్ పవన్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు. బర్నీ గారు దివ్య నామినేట్ చేసేటప్పుడు దివ్య ఏం చూపించి మాట్లాడతాం అనేసరికి బర్నీ గారు ఏం చూపించారు దివ్య అనేది గట్టిగా, అది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది. ఆ అమ్మాయి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది అన్నమాట ప్రతి దానికి. మరి హౌస్లో చూసిన సిచ్యువేషన్స్ వల్ల ఏంటో మనకి తెలియదు, కానీ చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఏమంటారు ఆన్సర్ చేస్తుంది అనమాట. అది కరెక్ట్ కాదండి. సో కళ్యాణ్ వినే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కళ్యాణ్ గారు కానీ ఇమ్మాన్ గారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో రన్నర్ విన్నర్ అయితే వీళ్ళిద్దరిలోనే ఉంటారు నా ఫీలింగ్. అంటే సుమన్ శెట్టి గారు కన్నింగ్గా ఆడుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? కన్నింగ్ అని ఏం లేదు, ఆయన చాలా సేఫ్గా ఆడుతున్నారు అంతే. కన్నింగ్ వేరు, సేఫ్ వేరు అనమాట. సేఫ్గా ఆడుతున్నారు అంతే. ఇంకా టాప్ 5 ఎవరు? లైక్ ఇమ్మాన్ గారు ఉంటారు, కళ్యాణ్ గారు ఉంటారు, ఆర్మీ కళ్యాణ్ గారు, తనుజ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. లైక్ రీతు, దివ్య వాళ్ళ తాతయ్య కూడా వచ్చినప్పుడు దివ్యాన్ని ఎక్కడో టాప్ 5లో పెట్టారు, స్టార్టింగ్ పెట్టలేదు. లైక్ ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి మనకే తెలుసు, బయట ఉన్న వాళ్ళకి. సో ఆయన కూడా తెలుసు కదా, సో మరీ పెట్టకపోతే దివ్యకే డౌట్ వస్తుంది, బాధేస్తుంది అని చెప్పి టాప్ 5లో అక్కడ లాస్ట్లో పెట్టారని నా ఫీలింగ్ అండి, అంతే. ఎస్, ఒకవేళ వాళ్ళు తెలియకపోతే మాత్రం అలా పెట్టుండే వాళ్ళు కాదు లిస్ట్లో. హౌస్లోకి వచ్చిన అది తనుజ వాళ్ళ ఫ్యామిలీ అది నా పిల్లరా అని చెప్పేసి అన్నాడు కదా, ఎలా అంటే ఏ ఉద్దేశంతో అన్నాడు? కళ్యాణ్ ఉద్దేశించా లేకపోతే ఎలా? అది యాక్చువల్గా డైలాగ్ అండి, అర్జున్ రెడ్డి మూవీది మనోడు ఒక ఫేమస్ డైలాగ్ చెప్పమన్నారు నాగార్జున గారు. సో అలాగా అది నా పిల్లరా అని చెప్పారు అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి చెప్పలేదండి. ఓకే.